సాంప్రదాయాల్లో హోలీ ప్రత్యేకమైన పండుగ. హోలీ పండగ అనగానే వివిధ రంగులతో హోలీ జరుపుకుంటారు. అయితే హోలీ వేడుకల్లో రంగులు, రసాయనాలు ఎక్కువగా వాడకం ఉంటుంది. అయితే వీటిని నివారించాలన్న ప్రచారం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. కానీ అది జరగని పని అంటున్నారు నిపుణులు. కాబట్టి కొంత శ్రమించి ఇంట్లోనే సహజ రంగులను తయారు చేసుకోవడం ఉత్తమం అంటున్నారు ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్. అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మోదుగు పూలు మారుమూల పల్లెల్లో విరివిగా కనబడే మోదుగు చెట్లు ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చ్ మొదటి వారం నుంచి ఈ పూలు పూయడం మొదలవుతుంది. హోలీ పండుగకు ముందు రోజే ఈ పూలను స్వీకరించి కుండ లేదా బిందెలో నీళ్లు పోసి ఉడికిస్తారు. అనంతరం అందులో తగినంత పసుపు, కుంకుమలు వేసి ఉడికించిన తరువాత వడకడతారు. ఎంతో అద్భుతంగా ప్రకృతి సిద్ధపరంగా తయారైన రంగు నీళ్లను తమ వెంట తీసుకొని రోజంతా హోలీ ఆడుకోవచ్చు. వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే రంగులతో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు నిపుణులు. ముఖ్యంగా చిన్న పిల్లలు మార్కెట్లో దొరికే రంగులతో హోలీ ఆడకూడదు. వాటి వలన శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం, అలాగే స్కిన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రకృతిలో దొరికే మోదుగు పువ్వుతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ పూలతోనే హోలీ మీ రంగుల ప్రపంచం కావాలని అంటున్నారు. మోదుగ చెట్టు, ఈ చెట్టుని మనం విరివిగా చెట్టుని మనం విరివిగా అనేకమైనటువంటి హిందూ పండుగల్లో, సంస్కృతిలో మనం వాడుతుంటాము. ఈ మోదుగ చెట్టు యొక్క విశిష్టత అనేక రకాలుగా మనకు మానవాళికి ఉపయోగపడే విధంగా ఉంది. దీంట్లో మోదుగ చెట్టు యొక్క శాస్త్రీయ నామం వచ్చి బ్యూటియా మోనోస్పర్మా అని పిలుస్తాము. ఇది ఫాబేసి కుటుంబానికి చెందినటువంటి విశిష్టమైనటువంటి మొక్క. ఈ బ్యూటియా మోనోస్పర్మా చాలా అందమైనటువంటి ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి ఫ్లవర్స్ మనం చిట్టడవుల లోపల, సాధారణమైనటువంటి అడవుల లోపల, చిన్న చిన్న కొండ ప్రాంతాల లోపల మనం ఇట్టే మనల్ని ఆకర్షిస్తుంటాయి ఈ పుష్పాలు, అందమైన పుష్పాలు. సో ఈ యొక్క చెట్టు ఈ యొక్క ఫిబ్రవరి, మార్చి నెల కాలం లోపల ఇలాంటి రంగులో ఉన్నటువంటి పుష్పాలను ఇస్తాయి. ఈ పుష్పాల యొక్క విశిష్టత మనం చెప్పుకున్నట్లయితే శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి పుష్పము. ఈ పుష్పం ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న నీటి బిందువులను కూడా శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. అంతేకాకుండా ఈ యొక్క మోదుగ చెట్టు యొక్క ఎండిన కర్రలను హోమంలో కూడా మనము కాల్చడానికి ఉపయోగిస్తుంటాము. అత్యంత పవిత్రంగా ఈ యొక్క పుష్పాలను మరియు ఈ యొక్క మోదుగ కర్రలను మనము వాడుతుంటాము. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో అంటే రేపు, ఎల్లుండి మనకు వచ్చేటువంటి హోలీ పండుగ అనేటువంటిది చాలా పవిత్రంగా భారతదేశం మొత్తము ప్రజలంతా ఆనంద కేలితో జరుపుకుంటారు. ఈ ఆనంద కేలితో జరుపుకునేటువంటి ఈ యొక్క హోలీ పండుగలో కూడా ఈ యొక్క పుష్పాలకు అత్యంత విశిష్టత కలదు. ఈ ప్రత్యేక ఎందుకు వచ్చింది అంటే ఈ పుష్పాల లోపల ఉన్నటువంటి రంగులు, పిగ్మెంట్స్ అంటాం వాటిని. ఈ పిగ్మెంట్స్ లో ఉన్నటువంటి రంగులే ఈ యొక్క నేచురల్ గా ఈ యొక్క మనకు హోలీలో వాడడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఈ బ్యూటియా మోనోస్పర్మాకు సంబంధించినటువంటి ఈ యొక్క పుష్పాలను మనము ఈ సమయంలో సేకరించి ఒక 4-5 రోజుల ముందుగా సేకరించి, హోలీ పండుగకు ముందుగా వీటిని నీళ్ళలో నానబెట్టినట్లయితే మనకు అత్యంత అంటే సేమ్ ఇట్లా ఆరెంజ్, లైట్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ కలర్ లోపల మనకు రంగులు వస్తాయి. ఈ రంగులను కాస్త లేదా ఈ పుష్పాలను కాస్త ఉడకబెట్టినా కూడా మరింత గాఢంగా రంగులు వస్తాయి. ఈ రంగులను మనము సీసాల లోపల లేకపోతే డబ్బాల లోపల నింపుకొని హోలీ చల్లుతూ ఉంటారు. హోలీకి చల్లుకున్నప్పుడు ఈ రంగులు అనేటువంటి ఎలాంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులున్నా, లేకపోతే చిన్న చిన్న గజ్జి లాంటి అట్లాంటి వ్యాధికారకాలమైన వ్యాధుల సంబంధించినటువంటి ఉన్నా కూడా ఈ రంగులను చల్లడం వల్ల కూడా అవి మనకు పోతాయి. అంతేకాని ఈ రంగుల వల్ల మన శరీరానికి కానీ, మన కంటికి కానీ ఏ రకమైనటువంటి హాని జరగదు. అందుకే దీన్ని ఈకో ఫ్రెండ్లీగా జరుపుకునే పరిస్థితి మనకుంది. కానీ హోలీ పండుగ అంటే మనకు బయట అత్యంత మనకు హానికరమైనటువంటి రసాయనాలు కాకుండా మంచి మంచి రంగులతో నేచురల్ గా తయారు చేసినటువంటి రంగులను వాడడం వల్ల ఎవరికి కూడా ఇబ్బంది కాదు. అలాంటి రంగులతో హోలీ జరుపుకుంటే ప్రతి పండుగ కూడా ఆనందమయంగా ఉంటుంది.